ఇండియన్ బ్యాంక్ ఖాతాదారులకు అత్యుత్తమమైన సేవలను అందిస్తున్నదని తిరుచానూరు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి తెలియజేశారు. ఖాతాదారుల దినోత్సవం సందర్భంగా తిరుచానూరులోని ఇండియన్ బ్యాంకులో ఖాతాదారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఖాతాదారుల యొక్క శ్రేయస్సు, వారి యొక్క అనుమానాలను బ్యాంకు సిబ్బంది నివృత్తి చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఖాతాదారులకు సేవలు అందించడంలో ఇండియన్ బ్యాంక్ మొదటి వరుసలో ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ఇండియన్ బ్యాంక్ స్థాపించి 120 సంవత్సరాలు పూర్తి చేసుకుందని, ఖాతాదారులందరూ డిజిటల్ సేవలను ఉపయోగించుకుని మెరుగైన ఫలితాలు పొందవచ్చని అన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండి ఏదైనా సమస్య ఉంటే బ్యాంకు సిబ్బందిని సంప్రదించాలని కోరారు. ఇప్పటికే తిరుచానూరు ఇండియన్ బ్యాంక్ 230 కోట్లు దాటిందని, బ్యాంకులో సీనియర్ సిటిజన్కు 7.15%తో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేటు లభిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ మేనేజర్లు తేజ, రేష్మ, సిబ్బంది పవన్, మధు, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇండియన్ బ్యాంక్ రీసెంట్గా 120 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో మనం ఎవ్రీ ఇయర్ కస్టమర్స్ డే సెలబ్రేట్ చేస్తాం ఈ మంత్లో. సో అందుకు అనుగుణంగా ఈరోజు 20th కస్టమర్ డే సెలబ్రేట్ జరిగింది. సో ఇందులో చాలా మంది కస్టమర్స్ ఎంతో దూరం నుంచి వచ్చారు. అందరికీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఫెసిలిటీస్ అన్నీ చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా డిజిటల్ బ్యాంకింగ్ అనేది అందరికీ చాలా అవసరం అవుతూ ఉంది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎక్కడున్నా కూడా మనం అన్ని ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మన ఇండియన్ బ్యాంక్ యాప్ అయినటువంటి ఇండి స్మార్ట్ యాప్ని అందరూ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేసుకోమని, తర్వాత ఎప్పుడైనా మనకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయితే ఇంటికాడ ఉన్నా కూడా చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత మన ఇండియన్ బ్యాంక్ తిరుచానూరు బ్రాంచ్ 2015లో స్టార్ట్ అయ్యింది. ఇప్పటికి 223 కోట్ల దాకా వచ్చింది. అతి త్వరలో మన 250 కోట్లు, నెక్స్ట్ 300 కోట్లకి వెళ్తామని, అందరికీ వాళ్ళ ప్రోత్సాహం కావాలని చెప్పడం జరిగింది.